వీడికైతే పని పాట లేదు. తాగుబోతేదివా ఈడేవాడు ఉంటాడు. వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో కానీ మస్తు తాగుంటాడు. దొంగతనం చెత్తాడో ఏం చెత్తాడో కానీ నా దుకాణం ముందు పడుంటాడు. వీడిని ఇట్లా కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఇట్లనే చూస్తూ ఉన్నా అనుకో, ఏదో ఒక రోజు తాగి చస్తాడు నా దుకాణం ముందు. ఏ బాబు లే, ఓయ్ లే, అరే లేత్తవా లేవా, లే ఇనిచులే. ఎవరు? ఏయ్ లే ఇనిచులే. ఏందన్నా చెప్పు. చెప్పేందిరా చెప్పు. ఇడెందుకు పడుకుంటున్నావు నువ్వు? ఏం చేద్దామన్నా, ఇల్లు లేదు, ఏం లేదు, ఫ్యామిలీ లేదు, అనాథ అన్నా నేను, అనాథ. పడుకుంటే ఏమైతుందన్నా? రేయ్ నువ్వు అనాథైతే ఏందిరా? బయట పని చెయ్యి, ఏమైనా చెయ్యి, ఒక రెండుకి ఇల్లు తీసుకో. ఇట్లా రోడ్ మీద పడుంటావా? అయినా నీ నాటకాలు నాకు తెలుసురా. దొంగతనం చేయడం, మోసాలు చేయడం, లేకపోతే కూలి పని చేసి కూడా నువ్వు డబ్బులు వచ్చిన వెంటనే తాగి పడుంటావు రోడ్డు మీద. నాకు తెలియదు అని గురించి. సారీ అన్న, ఏం చేద్దామన్నా, ఎవరు లేలని బాధతో తాగుతాన్నా, ఏం చేద్దాం? ఓయ్ బాధ ఇది ఏం లేదు, నాకు తెలుసు. ఇవన్నీ నీకు అలవాటు, నాకు తెలుసు కదా. డబ్బులు వచ్చిన వెంటనే మంచిగా తినాలి, కానీ ఇదేంద్రా తాగి పడుంటావు రోడ్డు మీద. సారీ అన్న, సారీ. మళ్ళీ తాగా. నువ్వు తాగు, ఏమన్నా చెయ్యి, కానీ నా దుకాణం ముందు నా ఏరియాలో ఈడ కనిపించద్దు, అర్థమైందా? సరే అన్న, సరే, కనిపించా. పోయి నుంచి పో. పోతున్నా. అంత వదులుతున్నావేంది? ఓయ్ ఇది తీసుకోవా? ఇది ఎవరు తీసుకోపోతారా? సీసాలని ఈడ పడిసి పెడతావు. అన్న తీసుకోవతా, నేనే తీసుకోవతుంది. పోతున్నావు కానీ మళ్ళీ ఈడ కనిపించద్దు చెప్తున్నా. కనిపించినావు అనుకో, ఇక అందరినీ పిలుస్తా, కాలు చేతులు ఇరగొడతాను. ఇది అర్థమైందా? ఎందుకులే అన్న కొడతావు? నేను అన్నదాన్ని కొడతావా? అద్దతే నేను ఇడికి రాను గాని. పోలీసునైనా వెళ్తా అత్తే, అర్థమైందా? ఇట్లనే రానంటావు, ప్రతిరోజు వచ్చి నా షటర్ ముందు పడుకుంటావు. తాగుపోతేదావా దొంగ సచ్చినోడు. వీడికి ఏమైతుంది నేను తాగుతే? పెద్ద లోక జ్ఞానం ఇయ్యడానికి అత్తరు. పొద్దున దిమాగ్ ఖరాబ్ చేసిండు వీడు. సిగ్గుమానం శరం అనేది ఏముండదు వీళ్ళ సంటోళ్ళకి. ఇక ఏడికెళ్ళాలరా దేవుడా పొద్దున. మొన్నటి వరకేమో దోస్తు దగ్గర ఉండే, ఆ దోస్త్ ఏమో పరేషాన్ అయిన గెంటేసిండు. దాని తర్వాత ఏమో బస్ స్టాండ్లో ఉండే, ఆ బస్ స్టాండ్ వాళ్ళు కూడా గెంటేసిండ్రు. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఐడియా, కానీ ఎట్లా? ఇక నా దగ్గర ఫోన్ కూడా లేదు. మళ్ళీ మానసకి ఫోన్ ఎట్లా చేయాలి? వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి? సీదా పోతే వాళ్ళ బాపు ఉంటాడు, వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ తమ్ముడు ఉంటాడు. ఎట్లా చేయాలి? పోనీ సీదా పోతా. మా అంటే తిడతారు, కొడతారు. మనకు అలవాటాయే. పోతున్నానే బడికి. ఓయ్ ఎందుకు వచ్చినా మా ఇంటికి? యూ యంగ్ బాయ్, మీ అక్క పిలిచింది నాకు. కంపు వాసన వస్తుంది నీ దగ్గర. ఓకే యూ యంగ్ బాయ్. సరే పోతున్నా బ్యాక్. నువ్వు ఎందుకు వచ్చినా ఫస్ట్ చెప్పు. మీరే పిలిచిండ్రు కదా అందుకు. అవునా, అయితే ఇక్కడే ఆగు. అక్క, ఓ అక్క, బయటికి రా. ఏంది మానస? అగ్గు నువ్వేం చెప్తున్నావు ఇడా? బెబ్బా నువ్వు పిలిచినావు కదా అందుకొచ్చిన. బెబ్బా నేను పిలిచింది ఎప్పుడు, నువ్వు వచ్చేది ఎప్పుడు? నేను పిలిచిన 2వ రోజుకి వస్తున్నావు, 2 రోజుల తర్వాత వస్తున్నావు. అయితే బెబ్బా జర బిజీ ఉండు. బెబ్బా ఏం బిజీ ఉండే? చెప్పు, నాతో మాట్లాడే అంత ఏం బిజీ ఉండే? ఒక ఇన్ఫామ్ చేయలేవా? ఇన్ఫామ్ లేదు, ఏం లేదు. ఫోన్ చేసి నేను చెప్పాలి కదా. అయినా నిన్న నుంచి కాల్ చేస్తున్నా, నీ ఫోన్ ఎందుకు కలవట్లే? తాగిన మత్తులో రోడ్డు మీద పడుండే, ఎవడో ఇదే ఛాన్స్ అనుకొని దొంగలిచ్చుకున్నాడు. ఇక ఈమెకేం చెప్పాలి? చెప్పు. దొంగతనం అయింది బెబ్బే, ఎవరో దొంగతనం చేసిండ్రు. అగ్గో, ఫోన్ దొంగతనమైందా? ఎట్లా? ఏడా? అవన్నీ సవాల్ జవాబు చేయక బెబ్బే. ఇక ఇంటర్వ్యూకి పోయినా ఆడ చైర్ మీద పెట్టి పోయినా, ఎవరో దొంగతనం చేసిండు బేబీ వచ్చేవారికి. ఏంది నీకు ఒక ఫోన్ కూడా మంచిగా పెట్టరాదు. ఏమైంది మరి ఇంటర్వ్యూ? పాసా ఫెయిలా? పాస్ బేబీ పాస్. అయితే వాళ్ళు కాల్ చేస్తారంట. ఇక కాల్ చేసిన తర్వాత పిలుస్తారు ఇక జాబ్ చేయమని. పాస్, డబ్బులు ఇస్తే పాస్ గానా? అచ్చా సరే ఇక పాస్ అన్నావు కాబట్టి ఓకే. మరి ఇంత తెల్లారంగా ఎందుకు వచ్చినావు? నేను అమ్మ నాన్నలతో రామన్నా కదా, ఒక్కడివే ఎందుకు వచ్చినావు? ఫోన్ లేదు కదా బెబ్బా, ఇక ఏం చెప్దాం, ఎట్లా మాట్లాడాలి అని తెలియక ఇంటికి వచ్చిన. అచ్చా ఇప్పుడు మీ ఇంటికి స్నానం గినం చేయి, మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి వేరే బట్టలు వేసుకొని జర అమ్మ నాన్నతో రా, సరేనా? సాయంత్రం వరకు నేను బాపుకి చెప్పి పెడతా. ఇప్పుడు బాపు లేడు, బయటికి పోయిండు. నువ్వు చెప్పి పెట్టుంటే ఇంట్లో ఉండేటోడు. ఆ రోజు మొత్తం వెయిట్ చేసిండు ఇంట్లో. సరే పోనీతి, అమ్మ ఉంది కానీ లోపల పని చేస్తుంది. నువ్వు పోయిగా, సరేనా? పోయిరా సాయంత్రం.
ఓకే బేబీ, ఓకే, సరే సరిపోతా. అయిపోయింది కదా మాటలు, పో. ఏయ్, అట్లా అనద్దురా, పెద్దలతో ఇట్లానే మాట్లాడతారా? ఛీ, డబ్బులు అడుగుదామని వచ్చిన. ఈ పొట్టోడు ఈడే ఉన్నాడు, కొంచెం యాంగ్రీ బర్డ్లా ఉన్నాడు. డబ్బులు అడగలేను. ఛీ, ఏం చేయాలి? మళ్ళీ తాగాలనిపిస్తుంది కానీ డబ్బులు ఈడా. బా, సాయంత్రం వస్తా కదా, సాయంత్రం తీసుకుంటా. ఇప్పుడు పోనీ, ఇప్పుడు జరంతా అడ్జస్ట్ చేద్దాం. సరే మరి బేబీ, ఇక పోతా. పో పో. నీకేం తెలిసే అంత కంపు కంపు వాసన వస్తుంది ఆయన దగ్గర, అంత మందు వాసన వస్తుంది మళ్ళా. షీ, ఎట్లాంటోడు ఆయన? రేయ్, లిమిట్లో మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడకు. వాడు ఎట్లా నచ్చిండే నీకు? ఎట్లా కనిపిస్తాడు ఆయన? బిత్తిరి మొహం అయింది, పళ్ళేమో సగమే ఉన్నాయి, దాని తర్వాత ఆయన దగ్గర కంపు వాసన వస్తుంది. ఆయనని చూస్తే నువ్వు చెప్పినట్టు ఆయన లేడు, ఆయనని చూస్తే వేరే, ఆయనని చూస్తేనే గలీజ్ అనిపిస్తుంది. చిన్నోడివి చిన్నోడిలా ఉండు, అర్థమైందా? ఎక్కువ నా మాటల్లో దూరకు. స్కూల్కి పో. ఏం చెప్తున్నావు ఇడా? నీ పన్ను చూసుకో, నా దగ్గరికి రాకు నువ్వు, చెప్తున్నా. నువ్వు నా అక్కవి కాబట్టి చూసిన ఆయన ఎట్లాంటోడు ఏందనేది జర కనుక్కుందాం అనుకున్నా. కానీ నువ్వు ఎక్కువనే మాట్లాడుతున్నావు. నీ షావు నువ్వు ఎట్లయినా చావు, ఆయన గురించి నీకు తర్వాత తెలుస్తుంది. కానీ నేనైతే పోతున్నా. చూసుకో, నీ లైఫ్ నువ్వు చూసుకో, దూరాన్ని. కానీ థ్యాంక్ యూ, పోయి నుంచి. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. చదువుకుంటున్నావా? వెరీ గుడ్. అమ్మా, బాపు వచ్చిండే. థ్యాంక్ యూ బాపు. వచ్చిండ్రా మీరు? అవునవును, ఇక ఫోన్ చేసినావు కదా, అందుకు వచ్చేసిన. ఏమైంది చెప్పు. అగ్గో, ఆయన అత్తండంట. ఎవడు? ఆయననే, మొన్న విలువలేదా ఈ మానస కోసం? ఆయన అత్తండంట. పొద్దున వచ్చిండు. ఇక మీరు లేరని సాయంత్రం రా అని పంపించినాం. ఇక ఆయన సాయంత్రం వస్తాడు అనుకుంటా, వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొస్తారు మరి. అచ్చచ్చా, ఓకే ఓకే, రాని. మళ్ళా ఇంట్లో ఏం లేదు కదా, ఏమని తీసుకురండి కదా నాష్టా, జర సమోసా సీటు ఏమని తీసుకొచ్చేయండి. ఓకే ఓకే, తీసుకొస్తా. సరే మరి జరంతా ఇది తీసుకురాపో, సంచి తీసుకురా, సంచి. ఏ బాపు, అవసరం లేదు, తీసుకురాకు బాపు, ఏం తీసుకురాకు. వాడి మొహానికి సీటులద్దు, సమోసాలద్దు. నీకు తెలియదు డాడీ ఆయన ఎట్లా అంటాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మాటలు ఎక్కువ అవుతున్నాయి, నోరు జారకు, పడితే మళ్ళా నీకు కూడా. నువ్వు ఊరికే నన్నే అంటావు. నిజం చెప్పినా, నీ ఇష్టం. ఇక తీసుకొస్తా అంటే తీసుకురా, మీ ఇష్టం. చూసుకో, నీకే తెలుస్తుంది తర్వాత. నా మాట ఎవరు నమ్మరు, వినరు కదా. ఏమైందిరా మళ్ళీగా? చదువుకోరా, నువ్వు ఇవన్నిట్లో పట్టించుకోకు, చదువుకో. సరే నాకెందుకు కానీ, చదువుకుంటా. వాడి నదులు నువ్వు పోయి సంచి తీసుకురా, నేను నాష్టా గీష్టా అన్నీ తీసుకొస్తా, పో. సరే వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ కూడా తీసుకురండి, గ్లాసులు కూడా తీసుకురండి. ఇదిగో. అగో, ఆయన వచ్చిండు కదా. వస్తా అని చెప్పిండు కదా, అందుకే వచ్చిండు. దాంట్లో ఏముంది? అయ్యో, అట్లా కాదండి, వాళ్ళ అమ్మ నాన్నతో రామంటే ఒక్కడే వచ్చిండు. అచ్చా, అవునా? వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదనుకుంటా. ఆహా, ఏందో ఇది పట్టుకో, నేను మాట్లాడేసత్తా. మీరు పోండ్రి. నువ్వు జర ప్లేట్లో పట్టుకోరా ఇవన్నీ, నేను పోయి మాట్లాడతా. ఏడున్నారు వాళ్ళు? లోపల బెడ్రూమ్లో. బయట కూర్చోబెడితే అయిపో కదా, మంచం ఉండే ఆడే కూర్చోబెడితే అయిపోగా. అందరికి తమాషా చూపించాలా, అందుకే లోపల కూర్చోండి అన్న. ఉన్నాడు మల్లిగాడు, ఆడే ఉన్నాడు. నేను కూడా ఆడే ఉండే, ఇప్పుడే వచ్చిన మీకోసం వెయిట్ చేస్తూ. సరే, ఇవి పట్టుకో, ప్లేట్లో వేసుకొని రా, నేను పోతున్నా. నవ్వి నా చెంపలు నొప్పత్తున్నాయి. ఎప్పటి నుంచి అని కూడా నవ్వుకుంటూనే ఉండాలి. దేవుడా, ఈ డ్రామా ఎప్పుడు ఖతమవుతుందో, ఎప్పుడు డబ్బులు అడుగుతానో, ఎప్పుడు పోయి తాగుతానో అనిపిస్తుంది. నమస్తే. ఏయ్ చల్, ఈడేం చెప్తున్నావు? నా ఇంట్లో ఏం చెప్తున్నావు? ఏయ్ బయటికి చెప్తే అర్థమైతే లేదా? బయటికి నడు. ఏం చెప్తున్నాయిడా? అయ్యో బాపు, ఈయనే బన్నీ. మనమే పిలిచినాం కదా, ఏమైంది? నువ్వు ఆగమ్మా, నీకు తెలీదు. ఏయ్ బయటికి నడు, చల్ లే. నువ్వేంది నన్ను పోమనేది? ముసలోడా, నేనే పోతా. ఏందిరా, మా బాపునే ముసలోడు అంటావా? అవునరా, పొట్టి బుడంకాయ, ఎక్కువ తక్కువ చెప్తున్నారు మీరు. బన్నీ, ఏం చెప్తున్నావు? ఏందది? ఎట్లా మాట్లాడుతున్నావు? మా నాన్న, మా తమ్ముడు, ఏమైంది నీకు? చూడు బేబీ, మరి ఎట్లా అంటున్నారు నన్ను? చూడు, నేను నీకోసం నువ్వు వెళ్తే ఇగో ఇంత పెద్ద ఇన్సల్ట్ చెప్తాండు మీ నాన్న, మీ బాపు. నీకు తెలీదమ్మా, ఈయన ఏ సంటోడో నీకు తెలీదు. మీరేం చెప్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం అవ్వట్లే. ఏం అర్థమయ్యేది నీకు? ఆయన పెద్ద ఫ్రాడోడు. రే, నువ్వు ఆగ్రా, ఏదో టెన్షన్లో ఉన్నా నువ్వేమో. ఈడే ఉన్నావారా? ఇంకా ఈడే ఎందుకు? ఏం చెప్తున్నావురా? చల్ బయటికి నడు. ఏందిది గోలా? ఇంత ధైర్యం ముసలోడా నీకు? ఆగ్రా. రే రౌడీ ఎదవా, బేవర్స్గా ఆగ్రా, నీ సంగతి చెప్తా.